కాటుక అక్కర్లేని ఆ కళ్ళు, ముక్కు పుడక అక్కర్లేని ఆ ముక్కు, అలంకరణ అక్కర్లేని అరుదైన రూపం రాయి చికిరి. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది గదా! సో, హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలకృష్ణ సినీ రూల్. సో, 'పెద్ది' మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో, వాళ్ళు నిన్న అనౌన్స్ చేసినట్టుగానే ఈరోజు ఉదయం 11:07 ఫస్ట్ సాంగ్ అనౌన్స్‌మెంట్ వీడియోతో మన ముందుకైతే రావడం జరిగింది. సో, ఈ వీడియోలో చాలా అంటే చాలా డీటెయిల్స్ అండ్ అలాగే చాలా అంటే చాలా విశేషాలను మనతో పంచుకోవడం జరిగింది. ఏఆర్ రెహమాన్ గారు అండ్ అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు సానా గారు. సో, పూర్తి వివరాలు మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఈ వీడియోకి అయితే కంపల్సరీగా 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాం. మెగా అభిమానులు అండ్ అలాగే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు లైక్స్ కొట్టేయండి. కంపల్సరీగా వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి గైస్. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, 'పెద్ది' మూవీ నుంచి ఆల్రెడీ మొన్న మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ వేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. వాట్స్ కుకింగ్ గైస్ అని చెప్పి. సో, వాళ్ళు ఏమైతే కుక్ చేశారో ఇప్పుడు ఆ కుక్ ఏంటిది అనేది కూడా మన ముందుకైతే వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో, మొత్తానికి 'చికిరి చికిరి' సాంగ్ మన ముందుకు తీసుకొస్తున్నామని చెప్పి వాళ్ళైతే అఫీషియల్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. సో, ఆ 'చికిరి చికిరి' సాంగ్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటిది అండ్ అలాగే ఈ 'చికిరి చికిరి' అసలు ఈ సాంగ్ 'చికిరి చికిరి' అంటే ఏంటిది అండ్ అలాగే ఏఆర్ రెహమాన్ గారిని ఈ సినిమాలో తీసుకోవడానికి గల కారణం ఏంటిది అనేది పూర్తి వివరాలు మన ముందుకైతే పెట్టడం జరిగింది. సో, ఇక టాపిక్ లోకి వెళ్తే బుచ్చిబాబు సానా ఈ సినిమాలో మన ఏఆర్ రెహమాన్ గారిని తీసుకురావడానికి గల మెయిన్ రీజన్ ఆయన బ్రదర్ అంట. సో, ఆ ముచ్చట్లు కూడా మనతో పంచుకోవడం జరిగింది గైస్. సో, ఇక ఏఆర్ రెహమాన్ గారిని నమ్మి ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సాంగ్స్ ఆయన ఫస్ట్ నుంచి ఆయన చిన్నప్పటి నుంచి ఆయన వింటున్న సాంగ్స్ ఏదైతే ఉందో ఆ సాంగ్స్ పాడుతూ ఈ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో, ఈ సినిమాలో మీరు అంటేనే బాగుంటుంది, మీరు కొడితేనే ఈ సాంగ్ బాగుంటుంది, మీరైతేనే గట్టిగా కొడతారు, మీరైతేనే మంచి సాంగ్స్ కొడతారని చెప్పి ఆయన బ్రదరు వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకొని ఆయన్ని ఈ రకంగా ఈ సినిమాలో అయితే తీసుకురావడం జరిగిందని చెప్పి వాళ్ళైతే మాట్లాడుకున్నారు. సో, ఈ రకంగా మాట్లాడుకొని అసలు సిచ్యువేషన్ ఏంటిది అండ్ అలాగే మన ఏఆర్ రెహమాన్ గారు కూడా సో, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ సినిమాలో పార్ట్ అయినందుకు అని చెప్పి ఆయన కూడా తన అనుభవాన్ని అయితే పంచుకోవడం జరిగింది. సో, ఇక ఫస్ట్ సాంగ్ సిచ్యువేషన్ ఏంటిది అనేది కూడా మన డైరెక్టర్ గారు కూడా వివరించడం జరిగింది. సో, తన ఫ్రెండ్ తో మన పెద్ది కొండల గుట్టలో ఉండే మన పెద్ది తన ఫ్రెండ్ తో ఫస్ట్ టైం మన అచ్చమ్మను చూసినప్పుడు ఆ కళ్ళు ఆ రూపాన్ని చూసినప్పుడు జాన్వీ కపూర్ రూపాన్ని తన ఫ్రెండ్ తో ఎలా వివరిస్తున్నారో ఒక్కసారి చూడండి గైస్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఓడైతే కాటుక అక్కర్లేని ఆ కళ్ళు, ముక్కు పుడక అక్కర్లేని ఆ ముక్కు, అలంకరణ అక్కర్లేని అరుదైన రూపం రాయి చికిరి అనే వర్డ్‌తో నిజంగా ఈ వర్డ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకైతే పర్సనల్‌గా చాలా బాగా నచ్చిందని చెప్పొచ్చు నిజంగా. సో, ఈ సిట్యుయేషన్‌లో వస్తుంది గైస్. అసలు చికిరి అంటే ఏంటిది అని చెప్పి మన ఏఆర్ రెహమాన్ గారు అడగగా మన బుచ్చిబాబు సానా గారైతే చెప్పడం జరిగింది. సో, చికిరి అంటే వాళ్ళ ఊర్లో ఉన్న ఆడపిల్లలను ముద్దుగా, అందంగా, ప్రేమగా పిలుచుకునే వర్డ్ సార్ ఇది. సో, అలా ఆ వర్డ్‌తో ఒక సాంగ్‌నైతే మనల్ని కంపోజ్ చేయండి అని చెప్పి అడిగినప్పుడు 'చికిరి చికిరి' అనే సాంగ్ మన ముందుకైతే పెట్టడం జరిగింది. సో, నిజంగా చెప్తున్నాను కదా! ఈ లిరిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది గైస్ నిజంగా. ఇక్కడ ఒక బిగ్ సర్ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ లిరికల్ సాంగ్‌లో. అయితే వాళ్ళు రిలీజ్ చేసిన జస్ట్ 10-15 సెకండ్స్‌లోనే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఉన్నారయ్యా. దీనక్క జీవితం నిజంగా చెప్తున్నాను కదా! ఒక్కసారి నిజంగా చూడకపోతే వెంటనే వెళ్లి చూసేయండి. అసలు తన కెరియర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్స్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు. ఆయన ఇప్పటి వరకు ఇలాంటి స్టెప్స్ గాని, ఇలాంటి లుక్స్ గాని, ఇలాంటి కటౌట్‌తో, ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్‌తో అసలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చూడలేదు. సో, ఆ స్టెప్స్ ఏందన్న అసలు నిజంగా, నిజంగా కొండల్లో, గుట్టల్లో నిజంగా ఆ స్టెప్స్ చూస్తే మత్తి పోతుందని చెప్పొచ్చు. నేనైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే నిజంగా. అంటే ఈ సాంగ్ మొత్తం కూడా ఆల్రెడీ మొన్న ఒకటి లీక్ అయింది వీడియో. చెట్టు మీద కా చెట్టు కొమ్మ మీద కాలేసి రాయి మీద ఒక కాలు, చెట్టు కొమ్మ మీద ఒక కాలు వేస్తున్న స్టెప్ అయితే లీక్ అయింది గదా! సో, దానికి మించేలా ఉంది ఈ స్టెప్స్ అయితే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ రేంజ్‌లో ఉంది. ఇంకా సాంగ్ మొత్తంలో ఇంకా ఏ రేంజ్‌లో ఉన్నాయో స్టెప్స్, ఏ రకంగా ఉంటుందో అని చెప్పి నేనైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ సాంగ్ కోసం వెయిట్ చేయడం ఒక ఎత్తైతే ఇప్పుడు అనౌన్స్‌మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో సాంగ్ అబ్బా! అని చెప్పి నాకైతే నిజంగా వేరే లెవెల్‌లో అనిపిస్తుందబ్బా! నేనైతే ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి లుక్స్ కానివ్వండి, ఆయన డాన్స్ అయితే ఒకే ఒక్క స్టెప్‌తో అసలు వేరే లెవెల్‌లో స్టెప్స్ అయితే వేయడం జరిగింది. ఆ స్టెప్ ఒక్క స్టెప్ చాలు నిజంగా. నాకు బాగా నచ్చిందబ్బా! ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నా నేనైతే. సో, ఇది గైస్. సో, మొత్తానికి 'పెద్ది' మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ 'చికిరి చికిరి' సాంగ్ నవంబర్ 7వ మన ముందుకైతే తీసుకొస్తున్నారు. అంటే టైం వాళ్ళు చెప్పలేదు. నవంబర్ 7వ రిలీజ్ చేస్తున్నట్టయితే వాళ్ళైతే అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఇది గైస్. వాళ్ళు అనుకున్న టయానికైతే కంపల్సరీగా మన ముందుకు సాంగ్ అయితే వస్తుంది. 'చికిరి చికిరి' సాంగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో నిజంగా నేనైతే ఇదో ఆల్రెడీ ఫస్ట్ నుంచే వాళ్ళు అనుకుంటున్నదే
నవంబర్ ఫస్ట్ వీక్లో సాంగ్ వస్తుందని చెప్పి, సో అదే రకంగా అయితే వస్తుంది కంపల్సరీగా. ఈ సాంగ్ అయితే ఫుల్ రొమాంటిక్ మూడ్లో అయితే ఉండబోతుంది, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. హీరోయిన్ అందాలను మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఏ రకంగా వివరిస్తారు, ఏ రకంగా పాడతారో అని చెప్పి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో మన మెగాస్టార్ అభిమానులు, మన మెగా పవర్ స్టార్ అభిమానులు అండ్ అలాగే మన మెగా అభిమానులు ఏ రకంగా ఇంకా ఏ రేంజ్లో ఈ సాంగ్ని హిట్ చేస్తారో, ఏ రకంగా ఇంకా చూస్తారో చూడాలి. సో ఇది గైస్, ఈ సాంగ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ సాంగ్ పై మీకున్న ఎక్స్పీరియన్స్ కూడా ఏ రేంజ్ లో ఉన్నాయో కామెంట్ చేయండి. మెయిన్ గా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి స్టెప్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి కంపల్సరీగా. ఆయన ఈ వేసిన ఒకే ఒక స్టెప్, ఈ స్టెప్ మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఇది గైస్, మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై, సైనింగ్ అప్. థ్యాంక్ యూ.